శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు విషయంలో వివక్షత చూపిస్తున్నారంటూ ఇప్పటికే డైరెక్ట్గా ఎవరైతే చైర్మన్ ఉన్నారో మోషన్ రాజు ఆయనే విమర్శిస్తూ ప్రభుత్వం తీరుపై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తను శాసనమండలి చైర్మన్ అని, తన పట్ల ఇంత వివక్షత చూపడం తగదని. దీనిపై వైసీపీ శాసనమండలి సభ్యులు కూడా, ఎమ్మెల్సీలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు మనతో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాలయాద్రి గారు ఉన్నారు. మాలయాద్రి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాలయాద్రి గారు నమస్తే. ఏంటి సార్, ఈ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారి విషయంలో చాలా శిలాపలకం మీద పేరు లేకపోవడం, న్యూ బిల్డింగ్ ఓపెన్ చేస్తే అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇస్తే అక్కడ ఆయన పేరు లేకపోవడం, ఆహ్వానించేవారు ఈ అయ్యన పాత్రుడు ఇట్లా ఇక్కడ విజయవాడలో జరుగుతున్నటువంటి ఉత్సవాలే కావచ్చు, ఏవైనా వీటిలన్నింటిలో కూడా శాసన మండలి ముందుగా ఉండాల్సినటువంటి పెద్దల సభకు ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడం, కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు. దీనిపైన ఈ రోజు పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకని ఇంత వివక్షత కారణం ఎందుకు ఏమనుకోవాలి? ఈ రోజు పత్రికల్లో నేను చూశాను. మొదటగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మోషన్ రాజు గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఎదిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి. అందులో శాసన మండలికి చైర్మన్గా రాజ్యాంగబద్ధంగా ఎన్నికాడు తప్ప ఆయన ఇంకొక రకంగా ఎన్నుకోవాలి. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నెరవేర్చడం కోసం ఆయన తన స్థాయి తక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఒక దళితుడు కాబట్టే ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేస్తున్నారనేది నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎదిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక మండలి చైర్మన్ని ఈ రకమైన పద్ధతుల్లో, పిలుపుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమన్నప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పిలవాలి. ఇది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి, ప్రజాస్వామ్యంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో తిరుమల దేవస్థానం దగ్గర తిరుపతిలో పార్లమెంటు మహిళా సెక్షన్ జరిగినప్పుడు వారికి ఆహ్వానం వచ్చిందని చెప్పి ప్రభుత్వం అంటుంది. కానీ ఆయనే స్పష్టంగా చెప్పాడు, నాకు ఆహ్వానం రాలేదు. ఇది చాలా బాధాకర విషయం. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా పిలవాలి. ఎందుకంటే ఈరోజు ఒక శాసన మండలికి, రెండోది ఆయన చెప్పినటువంటి మాటల్లో శాసన మండలికి కొంచెం తేడా చూపిస్తున్నారు అనేది కూడా. శాసనసభ అయినా శాసన మండలి అయినా ఒకే పరిధిలో ఉన్నది కాబట్టి ఇచ్చేటువంటి సహాయంలో, ఇచ్చేటువంటి వాటిల్లో ఈ రకమైన పద్ధతులు ఇవ్వటం అనేది సరైనది కాదని చెప్పి మేము అభిప్రాయపడతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ఇది. ఆ రాజ్యాంగబద్ధంగా ఇవి. రెండోది, ఆయన్ని దళిత కోణంలో చూడటం అనేది సరైనది కాదు. ఆయన దళితుడైనా, క్రిస్టియన్ అయినా, లేకపోతే హిందువు అయినా, ఏవైనా ఒక మనిషి, ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి అలాంటి ఆయన మీద ఇలాంటి చేయటం అనేది సరైనది కాదు. రెండోది, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే డిప్యూటీ చైర్మన్కి ఏమో ఇన్విటేషన్ ఇస్తారు, చైర్మన్కి ఎవరు? ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడైనా స్థాయి. కానీ ఇక్కడ భారతదేశంలో నేను గమనించిన విషయంలో వివక్ష అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ నిత్యమిట్ లాంటి కుల వ్యవస్థలో అంటే ఒక రకంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ను చూసాం. ఉదాహరణకి నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఎమ్మెల్యే దళితులైతే మాత్రం మంత్రి పెత్తనం. ఆ నియోజకవర్గంలో 4-5 మండలాలు ఉంటే, ఒక మండలంలో ఎంపీపీ ఉంటే, ఇంకొక మండలంలో జడ్పీటీసీ ఉంటే, ఇక్కడ ఎంపీపీ ఎస్సీ అయితే మాత్రం జడ్పీటీసీ పెత్తనం అవుతుంది. అక్కడ జడ్పీటీసీ అగ్ర కులస్తులతో మాత్రం ఎంపీపీది పెత్తనం అవుతుంది. అంటే ఒక రకంగా అక్కడ కులానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, బాధ్యతలు ఇవ్వట్లేదు, పదవులు ఇవ్వట్లేదు. అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా. కానీ ఇక్కడ బాధాకరం ఏంటంటే ఈ చట్టాలు చేసిన చట్టాలు అమలు చేస్తున్న శాసన మండలిలో ఈ రకం జరుగుతూ ఉంది. ఇంతకన్నా బాధాకర విషయం కాదు, చాలా దుర్మార్గం విషయం. కాబట్టి ఈ నిచ్చిన మెట్టు లాంటి కుల వ్యవస్థల్లో దళితుల్ని ఈ రకంగా వివక్షపడటం అనేది సరైనది కాదు. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా ఎదిగినటువంటి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారి మీద ఈ రకమైన వివక్షతో కూడిన పద్ధతుల్లో చేయటం సరైనది కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇక్కడే కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా జరిగినాయి. ఎందుకంటే ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి పొలిటికల్ డ్రామా అవసరం లేదు. వివక్ష అనేది చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మొన్న ఒక 3 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు చూస్తే బాధాకరం. అంటే ప్రాథమిక ఆధారాలు లేకపోతే మాత్రం కేసు బెయిల్ ఇవ్వడానికి ఇవ్వచ్చట. మరి ఇది ఎంతవరకు అన్యాయం? అంటే ఒక రకంగా ప్రాథమిక ఆధారాలు ఈరోజు దానికి సంబంధించిన విషయంలో ప్రాథమిక ఆధారాలు ఏంటి? ఇది ప్రాథమిక ఆధారం కాదా? ఒక రాష్ట్ర శాసన మండలి చైర్మన్ని వివక్షతో కూడిన విధంగా రకంగా చేస్తుంటే ఇది ప్రాథమిక ఆధారమే కదా. మరి దీని మీద సుమోటోకి తీసుకోవచ్చు కదా. కానీ అలా కాకుండా ప్రాథమిక ఆధారాలు అంటే ఒక రకంగా అంతకుముందు ఏం చెప్పారు సుప్రీంకోర్టు,
అరుణ్ జైట్లీ సంబంధించిన ఒక న్యాయమూర్తి, ఈరోజు దేశ హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా సంబంధించిన ఒక న్యాయమూర్తి అట్రాసిటీ యాక్ట్ నిర్వీర్యపోతా ఉంది, బ్లాక్ మెయిల్ కోసం ఉపయోగించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవడం చెప్పి కేసు నిర్గర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అదే కోణంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టు కూడా ఆ రకం చేస్తూ ఉంది. ఎవరు కూడా డబ్బుల కోసం కేసులు పెట్టరు, అవమానాలకు గురయ్యి, వివక్షకు గురయ్యి, బాధలకు గురయ్యే, దోపిడీకి దాడులకు గురయ్యే పెడతారు. కాబట్టి దానికి ప్రాథమిక అవసరం అంటే ఈరోజు అట్రాసిటీ యాక్ట్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నారు, స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మేము చెప్తున్నాం, రాజకీయ జోక్యం ఉండకూడదు, రాజకీయ జోక్యంతో అట్రాసిటీ కేసులు నెరవేర్చకూడదు, రాజకీయ జోక్యంతో బాధితులకి అన్యాయం చేయకూడదు, రాజకీయ జోక్యంతో ముద్దాలకి న్యాయం చేయడం కోసం, ముద్దాయిల్ని కాపాడటం కోసం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. అందుకోసం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులకి వాళ్ళ యొక్క బాధ్యతలకు ఇరువేయాలి తప్ప కులానికి ఇవ్వద్దని చెప్పి మేము రకం కోరుతామను. ఈ మీద ఈ కుల వివక్ష దేని మీద రాబోయే కాలంలో అన్ని దళిత ప్రజా సంఘాలు కూడా ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఇలాంటి కుల వివక్ష దుర్మార్గాలకు వ్యతిరేకంగా కలిసి రావాల్సిన అవసరం. దేవాలయం ఇక్కడ విజయవాడ అమ్మవారి గుడిలో దర్శనానికి వెళ్ళటానికి కూడా మాకు ఎక్కడ కూడా చివరికి ఈవో ఫోన్ తీయట్లేదు, ఆల ఈవో అని చెప్పని శాసనమండలి సాక్షిగా చైర్మన్ మోషన్ రాజు విమర్శన చేసిన పరిస్థితి ఉంది. శాసనమండలి సభ్యులు ఫోన్లు తీయట్లేదు, నా ఫోన్ కూడా తీయట్లేదు అని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే దేవుడి గుడికి మోషన్ రాజు గారికి అనుమతి లేదనుకోవాలా, లేదంటే మీరు అన్నట్లుగా ఒక దళితుడిని రానియకూడదని ప్రభుత్వం భావించింది అనుకోవాలా? మీరు ఎలా భావిస్తారు దీని మీద? ఇది చాలా బాధాకరం. ఏ గుడి అయినా, చర్చి అయినా, గుడి అయినా, మసీదు అయినా, ఏదైనా సరే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య దేశంలో ఒక రకంగా ఎవరు ఆచారం అవ్వాలి. కాబట్టి ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ సంబంధించినటువంటి ఈరోజు ఉత్సవాలు జరిగేటువంటి క్రమంలో ఈ రకమైన పద్ధతుల్లో చైర్మన్ గారి ఫోన్ కూడా ఎత్తనేటువంటి పరిస్థితి, ఆయన ఈవో గారు అంత బిజీగా ఉన్నారంటే సత్యం బాధాకరం. అవసరం విషయంగా చూసే చేయొచ్చు, ఎందుకంటే ఈరోజు సామాన్య పౌరులకు సంబంధించిన విషయం కూడా పబ్లిక్ నెంబరు ఎవరేమవచ్చు నెంబరు సంబంధించి ఫోన్ చేసేటువంటి రైట్ ఉంది. కాబట్టి శాసన మండలి చైర్మన్కి ఆ రకమైన పరిస్థితి ఉంటే మాత్రం ఇది నిజంగా వ్యవస్థతో కూడిన విధంగా ఉంది. రెండోది, తిరుమల దేవస్థానం సంబంధించిన ఈవో గారు అట్లానే చైర్మన్ గారు ఈ మధ్య ప్రకటించారు. ఏం ప్రకటించారు? ఈ రాష్ట్రంలో 1000 దళిత వాళ్ళల్లో గుళ్ళు కడుతూ ఉన్నారు. 1000 దళిత వాళ్ళు అంతకుముందు దళిత గోళని పెట్టారు. అంటే దళితుల పేరుతోటి ఈ యొక్క వ్యాపార పరంగా, ఇది ఒక రాజకీయ పరంగా ఉపయోగించుకుంటున్నారు. మేము అంటున్నాము, 1000 గుళ్ళు కన్నా కూడా 1000 పాఠశాలలు పెట్టండి, 1000 వైద్యాలు పెట్టండి. ఈరోజు వైద్యం అందట్లేదు, ఈరోజు విద్య సరిగా అందట్లేదు. విద్య వైద్యం అంతా వ్యాపార పరంగా పోయి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోతూ ఉంది. ఈ గుళ్ళు ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా కేవీపీఎస్గా పరిశీలించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి దళితులని గుళ్ళోకి రానివ్వట్లా ఒక చూపుతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు? మొన్న ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు కల్తీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దుర్గమ్మ గుడి మెట్లు కడిగాడు. అది కూడా పైనుంచి కడగకుండా కింద నుంచి కడిగాడు. సరే కరెక్ట్ అవుతున్నాను, కానీ నేను అంటాను, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి దుర్గమ్మ గర్భగుడిలోకి పోయేటువంటి రైట్ లేదు, రానివ్వరు, గర్భగుడిలోకి రానివ్వరు. కానీ ఎవరికి చూపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారికే దుర్గమ్మ గుడి సంబంధించి ఈవో కనీసం ఫోన్ ఎత్తలేని పరిస్థితి, అది వివక్ష అనాలనా, లేకపోతే అధికార పార్టీ కాలేజీ పనాలనా? నేను రాజకీయాలు మాట్లాడటం కాదు, కానీ ఒక ఈ ఉద్దేశపూర్వకంగా మాత్రం దళితులంటే, గిరిజనులంటే, బలహీన వర్గాలంటే, పేదలంటే ఒక అలుసుగా ఈరోజు ఉంటా ఉంది. అది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా కుల వివక్ష అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం దీని మీద విషయం ఇక్కడ మనం అంబేద్కర్ గారు ఇక్కడే ఉన్నారు, మనకి ఆయన దగ్గరే ఉండి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తున్నాము అని చెప్పినటువంటిది కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. ఆ పెద్దలు కూడా, అందులో ఉన్నటువంటి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా కూడా అనిత గారు కూడా సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తినే ఓపెన్గా చెప్తుంటారు తను కూడా. అయితే ఇక్కడ దళితుల్లో అయినటువంటి మంది ఆయన వ్యక్తి చైర్మన్గా ఉంటే కనీసం టీలు కాఫీలు కూడా కరెక్ట్గా పంపించట్లేదు, మాకు శాసనసభకు వెళ్ళేవి శాసన మండలికి వచ్చేవి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పనంటే, చైర్మన్ మీద వ్యక్తిగతమైనటువంటి దేశంతో ఇది చేస్తున్నారని భావించవచ్చా మనం? అసలు ఇప్పుడు ఖచ్చితంగా భావించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిధిలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్కి అన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది కదా. అంటే టీలు టిఫిన్ అంటే ఏ కాదు, ఆయన రాజ్యాంగబద్ధంగా పదవి బాధ్యతలు ఉన్న వ్యక్తికి ఆ రకంగా కేవలం దళితుడు కాబట్టి ఈ రకంగా ఇవ్వక చూపడం సరైనది కాదు. రాజకీయాలు పక్కన. రెండోది, ఇందాక మీరు చెప్పినట్టుగా రాష్ట్ర హోంశాఖ మాత్యులు అనితమ్మ గారి గురించి మాట్లాడారు. నేను అయితే పాపం ఆమెని ఒక రకంగా చాలా సంతోషపడ్డా. మంచి ఫైర్ బ్రాండ్, చదువుకుంటామే, ఒక దళిత మహిళ,
చేయలే. రెండో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సమస్యలను చాలా బాగా ఎత్తి చూపింది. అలాంటి ఆమెకి ఒక రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకి ఇస్తే దాన్ని ఉపయోగించుకోవట్లే. ఆమె నిజంగా నేను చూస్తున్నా, అసెంబ్లీ చూస్తున్నాను. ఆమె ఈరోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు? ఆమె నియోజకవర్గంలో జరిగిందిగా. ఆమె నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఒక ఊరిలో దళితులు పెళ్లికి సంబంధించిన షామ్యాన వేయటానికి పోయినందుకు ఆ పెళ్లి కొడుకు సెల్లబోయని చెప్పి ఇతని మీద కేసులు పెట్టి భయంకరంగా కొట్టారు. ఈ కేసులు పైలైనవి, కానీ సెల్లు తీసుకుని వీళ్ళు కాదు. కానీ వీళ్ళు పోయి మమ్మల్ని కొట్టారు. మమ్మల్ని కొట్టమే కాకుండా ఒక ఊళ్ళోకి పిలిచి మా బంధువులు మొత్తాన్ని కూడా కొట్టారని చెప్పి ఆ రకంగా కేసు పెడితే కేసులు లేవు. మరి రాష్ట్ర హోం మినిస్టర్ గారు కదా, ఆమె నియోజకవర్గం దొరుకుతుంది కదా. అదే కాదు, రాష్ట్రంలో ఎంత బాధాకరం అంటే అనంతపురం జిల్లాలో మామిడికాయలు కోసినందుకు ఒక రకంగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గవర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాలో మామిడికాయ కోసిన చంపేసి పంచాయతీ ఆఫీసులో ఉరేశారు. దాని మీద ఏమో మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం అని చెప్పి మాట్లాడింది, సంతోషమే. కానీ ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మశిరవణ గ్రామంలో మామిడికాయలు కోసారని చెప్పి కూలీలు మధ్యాహ్నం ఆకలి కోసి తిన్నారని చెప్పి వాళ్ళని నిర్బంధించి కొట్టారే. కేసు నమోదు చేశారా? లేదే. దాని మీద మాట్లాడేదా? లేదే. ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మార్చులు లోకేష్ గారు, నేను ఈరోజు చూస్తుంటే మాట్లాడే పరిస్థితి. కానీ నేను వ్యంగ్యంగానే కాదంటే ఆ విషయం నేను మాట్లాడలా. కానీ ఆయన నియోజకవర్గంలో దళితులు నడిచారని చెప్పి ఇళ్ల ముందు పేడకళ్ళు కల్లాపు చల్లుకునే పరిస్థితి. దాని మీద కేసు నమోదైతే ఆ ముద్దాయిల్ని కాపాడటం కోసమే లోకేష్ గారి చర్య తప్ప బాధితులకి న్యాయం చేసిన పరిస్థితి కాదే. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి, పవన్ కళ్యాణ్ గారి కాడి నుంచి, లోకేష్ గారు, డోలా బాల వీరంజన స్వామి గారు, అనిత గారు, అట్లానే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నాయంటే ఆయన ఎంత బాధాకరం. ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరైనా మంత్రులు అవుతారు. కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే కష్టం, ఒక ఐఏఎస్ కావాలంటే కష్టం. ఐఏఎస్ అధికారులను కాదు, ఒక డాక్టర్ని సులభంగా మాట్లాడాడు, కులం పేరుతో దూషించాడు, తన అనుచరులను పెట్టి కొట్టించాడు. మరి ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మీద చర్యలు లేవే, మాట్లాడలేదే. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో కూడా దళితుల మీద దుర్మార్గమైన పద్ధతుల్లో దొరుకుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలను కూడా ఇవ్వక చూపుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మొన్న శాసన సమావేశాల్లో పోయినసారి ఎస్సీ వర్గీకరణ కోసం దానికోసం కమిషన్ వేసింది. రంజిత్ కమిషన్ కానీ చర్చ పెట్టాల. మరి చర్చ పెట్టాలి కదా. కానీ తూతు మాత్రంగా చర్చ ముగించారు. మరి దాని మీద ఈ మిశ్రా కమిషన్ ఏం చెబుతా ఉంది? దళితులకి న్యాయం జరిగిందా లేదని చెప్పి పరిశీలించాలి కదా. ఆ కమిషన్ ఏం చెప్పింది? ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి జరగాలంటే భూమి కీలకం చెప్పింది అని చెప్పి ఆ విషయం చర్చ పెట్టాలి కదా. చర్చ పెట్టలేదు. కాబట్టి రాష్ట్ర హోంశాఖ మార్చులు గారిని కోరుతా ఉన్నాను, అమ్మ తల్లి బంగారు కొండ, మీరు ఆలోచించండి. మీరు ఒక రాష్ట్ర హోం మంత్రిగా నేను సంతోషపడ్డాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద పరిశీలన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన 6 నెలల కోసం జరగాలి, జరగట్లేదు. రాష్ట్ర మంత్రి అధ్యక్షతన 3 నెలల కోసం జరగాలి, జరగట్లేదు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన 3 నెలల కోసం కొన్ని జిల్లాలు జరగట్లేదు. కొన్ని జిల్లాలు జరుగుతున్నాయంటే ఆ జిల్లాలో కూడా ఎవరైతే అధికార పార్టీ సంబంధించిన వాళ్ళనే కమిటీలు పెడుతున్నారు. కాబట్టి పరిశీలన చేయండి. మాలాంటి ఏదైతే క్షేత్రస్థాయిలో ఏదైతే సంఘాలు ఉన్నాయో, ఉద్యమ సంఘాలు ఉన్నాయో, సమస్యల కోసం ప్రత్యక్షంగా పనిచేసే సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలను ఇన్వాల్వ్ చేయండి. చేయట్లేదు. కాబట్టి రాష్ట్ర హోంశాఖ మార్చులు గారు తల్లి, మీ యొక్క బాధ్యతని మీరు నెరవేర్చడం కోసం రాష్ట్రంలో దళితులు జరిగే దుర్మార్గాల మీద ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు పేపర్ చూసా, బీసీలకి కోచింగ్ ఇస్తున్నారు. మరి ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఎస్సీ ఏం చేస్తుంది? బీసీ మంత్రిగా ఉన్న సవితి గారు ప్రకటించారు 1000 మందికి మేము నిరుద్యోగులకి ఉద్యోగం కోసం శిక్షణ ఇస్తుందని చెప్పి. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? కాబట్టి వీళ్ళు కేవలం పదవులకే ఉన్నప్పుడు కూడా తన పదవులకు సంబంధించిన విషయంలో అన్యాయం జరిగే విషయంలో మాట్లాడితే ఇంకోటి ఉండేది. కాబట్టి మోషన్ రాజు గారి విషయంలో ఈ రకమైన పాత్ర ఒక దళిత మహిళని కాదు, ఇది ఎవరికైనా దళితులకు జరిగిన అన్యాయం కాబట్టి, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం కాబట్టి ఈ అన్యాయం మీద మాట్లాడాలి. ఇది అధికార పార్టీ అయినా అనధికార పార్టీ అయినా ప్రతిపక్షం ఏదైనా సరే. ఈరోజు టోటల్ చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో సమస్య, భారతదేశంలో సమస్య కుల సమస్య. ఈ కులం పేరుతో వివక్ష జరుగుతూ ఉంది, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది లేకుండా అంటే కుల నిర్మూలన జరగాలనుకున్నాడు. ఇది కుల నిర్మూలన కోసం మాటలే తప్ప, సామాన్య న్యాయం కోసం మాటలే తప్ప. పార్టీలు మారుతా ఉన్నాయి, వ్యక్తులు మారుతా ఉన్నారు,
కానీ సమస్యలు మొత్తం పరిష్కారం కావట్లేదు. నేనంటుంది ఏంటంటే ఇంత జరిగింది కాబట్టి మోషన్ రాజు గారి విషయంలో పెద్దల సభ శాసన మండలి అంటేనే పెద్దల సభ, అక్కడ ఏ బిల్లు అయినా కూడా శాసనసభ నుంచి వచ్చినాక మండలిలో పాస్ అయితేనే అది అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి శాసన మండలిలో మోషన్ రాజు గారికి తీవ్ర వివక్షత జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు మోషన్ రాజు గారిని కలిసి ఏదైనా సంఘీభావం తెలియజేయటం కానీ, ఆయన పక్షాన డైరెక్ట్గా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మీరు ఈ కుల వివక్షత వ్యతిరేక సంఘం నుంచి, పోరాట వ్యతిరేక సంఘం నుంచి ఏదైనా ఒక ఉద్యమం చేయటం కానీ, లేదంటే ఆయన కలిసి సంఘీభావం తెలియజేయటం కానీ, ఏదైనా ఈ న్యాయ పోరాటం చేయటం కానీ ఇటువంటి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇటువంటి చోటు చేసుకోకుండా? ఇప్పుడు మోషన్ రాజు గారు ప్రత్యక్షంగా ఏం ప్రకటించలేదు, దానికి జరిగిన ఏమీ మాట్లాడలేదు. వైసీపీది ఒక రకంగా పొలిటికల్ గ్రహం ఉంది. లేదు, మోషన్ రాజు గారు మండలిలో చెప్తున్నారు ఓపెన్గా, ఇది మాకు ఇచ్చే టిఫిన్లు టీలో కానీ దర్శనం విషయంలో కానీ చాలా వివక్షత చూపిస్తున్నారు, ఎందుకు మేమంటే ఇంత వివక్షతనే డైరెక్ట్గా ఓపెన్గా ప్రశ్నిస్తున్నారు ఆయన. ఓకే, వారికి జరిగిన అన్యాయం సంబంధించి మేము చూస్తాము, చూసింది ఇది ఏమైనా కుల వ్యవస్థ కూడింది, మేము ఆయన కలుస్తాం, ఆయనకి సంబంధించి పరామర్శిస్తాం. ఆయన నిజంగా నాకు జరిగింది అన్యాయం అంటే దానికి వ్యతిరేకంగా అన్ని దళిత సంఘాలను కలుపుకొని మేము పోరాటం చేయడానికి అనకడం. ఇదే కాదు నేను మీ చెప్పేది, ఆయన ప్రత్యక్షంగా బయటికి రావాలి, ఎందుకంటే ప్రజాప్రతినిధి, మండల చైర్మన్ ప్రత్యక్షంగా బయటికి రావాలి. ఈరోజు ఆయనకే జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఏంటి? కాబట్టి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి రాష్ట్ర ఒక మండలి అంటే పెద్దల సభలో జరిగిన ఈ రకంగా జరిగిందంటే ఇది చాలా దుర్మార్గ విషయం. కాబట్టి మోషన్ రాజు గారు బయటికి రావాలి, బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందంటే అన్యాయం సంబంధించి ప్రజలకు చెప్పాలి. ప్రజలు చెబితే దానికి సంబంధించి ఒక ప్రజా సంఘాలుగా, ఒక దళిత సంఘాలుగా, ఒక ఉద్యమ సంఘాలుగా దీనికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడానికి వెనకాడం. కాబట్టి మోషన్ రాజు గారు మాత్రం తన జరిగిన అన్యాయం మీద బయటికి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, మనస్ఫూర్తి కోరుతున్నాం. ఆయనకి మాత్రం మేము మద్దతు ఇస్తాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఏదైతే మోషన్ రాజు గారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారి విషయంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తున్నమాట వాస్తవం అని, ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి, పెద్దల సభలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మాల్యాద్రి గారు ప్రశ్నిస్తున్నారు, మనం చూస్తున్నాం కూడా ఇక్కడ. ఇదే సందర్భంలో మోషన్ రాజు గారు బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానీ, తనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో బహిరంగంగా తన మాట్లాడితే ఖచ్చితంగా తమ మద్దతు తెలియజేస్తామని, ఈ విషయమై న్యాయ పోరాటం చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడబోమని, ఇది రాజకీయపరమైనటువంటి రంగులు పూసుకుంటూ దళితుల్ని ఈ విధంగా వివక్ష చూపడం తగదని అయితే మాల్యాద్రి గారు విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ.